అందరికీ నమస్తే అండి. ఒక వ్యక్తి యొక్క పరువు ఎలా లెక్కేస్తారు? నాకు డౌటు. ఎవరైనా నిపుణులు, నిష్ణాతులు, శాస్త్రవేత్తలు, లెక్కల మాస్టర్లు లేదా ఇంకెవరైనా ఉంటే వీలైతే కామెంట్ చేయండి. వ్యక్తి యొక్క పరువుని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? వాళ్ళ ఆస్తులను బట్టా, లేదంటే వాళ్ళ బరువును బట్టా, లేదా వాళ్ళ పదవి సమాజంలో వాళ్ళ పేరు ప్రఖ్యాతలను బట్టా, దేనికంటే లేకపోతే దీనిలో ఏమైనా ఫార్ములా ఉందా? ఏమన్నా గణిత శాస్త్రవేత్తలు కానీ, సైన్స్ శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా ఒక ఫార్ములా కనిపెట్టారా? ఒక వ్యక్తి యొక్క ఆస్తులు మైనస్ పలానా పలానా అని ఏమైనా కనిపెట్టారా? అంటే ఇది నాకు ఒక్కోసారి సిల్లీగా అనిపిస్తుంది. కొంతమంది 10 లక్షలకు పరువు నష్టం దావా వేస్తారు, కొంతమంది 100 కోట్లకి వేస్తారు, కొంతమంది 50 కోట్లకి వేస్తారు, కొంతమంది 10 కోట్లకి వేస్తారు. ఇలా రకరకాల పరువు నష్టం దావా కేసులు వస్తాయన్నమాట. ఓకే, నాకు పరువు పోయింది, నాకు క్షమాపణ చెప్పండి అంటే ఓకే, నా పరువు పోయింది, మీరు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోండి లేదా బహిరంగంగా క్షమాపణ చెప్పండి అన్నంత వరకు సహేతుకంగా అనిపిస్తుంది ఓకే అని. కానీ నా పరువు పోయింది కాబట్టి నాకు పరువు నష్టం కింద మీరు 50 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఇవ్వండి అన్నప్పుడే కొంచెం కామెడీగా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే అనేక కేసులు ఉద్దేశించి ఇప్పుడు లోకేష్ గారు సాక్షి మీద పరువు నష్టం దావా వేశారు, పోసాని కృష్ణమురళి గారి మీద పరువు నష్టం దావా వేశారు, ప్రస్తుత మంత్రి నారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పరువు నష్టం దావా వేశారు. ఇలా కొన్ని కేసులు ఉన్నాయి. తాజాగా ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈటీవీ, ఈనాడు అండ్ మహా న్యూస్ మీద పరువు నష్టం దావా కేసులు వేశారు. 50 కోట్లకు వేశారు. మీరు ప్రసారం చేసిన వార్తల కారణంగా, మీరు చేసిన ప్రచారం కారణంగా నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది. తక్షణమే మీరు మీ కామెంట్స్ వెనక్కి తీసుకొని మీ వార్తల ప్రసారాలు నిలిపివేసి బహిరంగంగా క్షమాపణలు చెప్పండి, లేదా మీ మీద ఇలా కేసు వేస్తున్నాను, 50 కోట్లు పరువు నష్టం దావా చెల్లించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి కేసు వేశారన్నమాట. సో నాకు ఇది చదివినప్పుడు ఆ పాయింట్ నాకు గుర్తొచ్చింది. అసలు ఏంటి పరువు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ఆ పరువు ఇంత నష్టం వచ్చింది అని ఏ విధంగా ఏమైనా తూకం వేస్తారు? ఇప్పుడు బరువు చెక్ చేయాలంటే తూకం వేస్తారు. అలా పరువుకు కూడా ఏమైనా తూకం ఉంటుందా? ఏమైనా తూకం రాళ్ళు ఉంటాయా ఎక్కడైనా? అవి తెప్పించి ఆ పరువు తూకం వేసి లెక్కేస్తారా అనేది డౌట్గా ఉంది. ఎందుకంటే ఇవి ఎక్కువైపోతున్నాయి. పరువు నష్టం దావా కేసులు ఎక్కువైపోతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపుగా 12,000కు పైగా పరువు నష్టం దావా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 12,000 దేశవ్యాప్తంగా. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా 900 కేసులు ఉన్నాయంట. ఒక గడిచిన 10 ఏళ్ళగా వచ్చిన కేసులు 900 కేసులు పరువు నష్టం దావా కేసులు. అందులో ఎక్కువగా న్యూస్ రిలేటెడ్ పరువు నష్టం దావా కేసులు సాధారణంగా పొలిటికల్ అండ్ న్యూస్ రిలేటెడ్లోనే జరుగుతాయి. కొన్ని జిల్లా స్థాయిలో, కొన్ని రాష్ట్ర స్థాయిలో, హైకోర్టు స్థాయిలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఎక్కువగా ఒక వార్త ప్రసారమైనప్పుడు ఆ వార్త వలన తన పరువు పోయింది అనుకుంటే వాళ్ళు పరువు నష్టం దావా కేసులు వేస్తుంటారు, డిఫమేషన్ నోటీసులు ఇస్తుంటారు. అలా ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద గత ప్రభుత్వం ఎన్నోసార్లు వేసింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా గతంలో ఇచ్చారనమాట. ఎక్కువగా మీడియా అధినేతలకు, పొలిటీషియన్స్కు మధ్య ఈ పరువు నష్టం కేసులు ఉంటాయి. సో మరి ఇవి ఒకసారి వెళ్ళిన తర్వాత దాన్ని కోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేది ఒక డౌటు. విచారణకు స్వీకరించాలి అంటేనే వాళ్ళు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు ఇవ్వాలి. ఇదిగో వాళ్ళు ఈ వార్త ఇచ్చారు, దాని కారణంగా నా పరువు పోయింది, ఈ వార్తకి నాకు సంబంధం లేదని ప్రాథమికంగా నిరూపించుకుంటే అప్పుడు కోర్టు విచారణకు స్వీకరిస్తుంది. లేకపోతే కోర్టుకు టైం వేస్ట్ కదా. సో కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇస్తుంది. ఏమయ్యా మీరు వార్తలు ఇచ్చారంటే దానివల్ల అతను పరువు పోయిందంటే దీని మీద మీ కామెంట్స్ ఏంటి, ప్రమాణపత్రం దాఖలు చేయండి అని వీళ్ళకి నోటీసులు ఇస్తుంది. వీళ్ళు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత వాదనలు, ప్రతివాదనలు ఇవన్నీ జరుగుతాయి. ఇవి సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కాదు, సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటాయన్నమాట ఈ పరువు నష్టం దావా కేసుల్లో వాదనలు. మధ్యలో ఎక్కడో దగ్గర రాజీ కుదుర్చుకుంటారు. రాజీ లేకపోతే పోతారు తప్ప తీర్పులు రావు. థ్యాంక్ యూ.